శ్రీకృష్ణుడి దగ్గరకు ప్రేమతో వచ్చిన వాళ్ళే కాదు, చంపాలని ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కూడా ఆయన కరుణను పొందారు. అందుకొక పెద్ద ఎగ్జాంపుల్ ఈ పూదన కథ. కృష్ణుడు పుట్టాడని తెలిసిన క్షణం నుంచే కంసుడికి నిద్ర లేకుండా పోయింది. ఈ చిన్న పిల్లాడే నా అంతం చేస్తాడు అనే భయం అతని వెంటాడుతూ ఉండేది. అందుకే ఒక్కొక్క రాక్షసుడిని గోకులానికి పంపించాడు. వాళ్ళల్లో అత్యంత క్రూరమైనది పూతన. పూతన చిన్న పిల్లలకు విషం కలిపిన పాలు తాగించి చంపేది. కానీ ఆ రోజు ఆమె ఒక అపూర్వమైన అందగత్తె రూపంలో గోకులానికి వెళ్ళింది, గోకులంలో అడుగుపెట్టింది. చూసిన వాళ్ళందరూ దేవత వచ్చిందేమో అనుకున్నారు. నేరుగా నందుడి ఇంట్లోకి వెళ్ళింది. ఉయ్యాలలో పడుకొని ఉన్న చిన్ని కృష్ణుని చూసింది. ఆ బంగారు నవ్వు, అమాయకమైన ముఖం ఒక క్షణం పాటు ఆమె గుండె కూడా కరిగిపోయింది. అయినా కంసుడి ఆజ్ఞ గుర్తొచ్చింది. ఆమె విషం పూసుకున్న తన రొమ్ములకు విషం పూసుకొని కృష్ణుని ఒడిలోకి తీసుకుంది. కానీ ఆమెకి తెలియని విషయం ఒకటి, తాను ఎత్తుకున్నది ఒక పసిబిడ్డను కాదు, జగన్నాథుడిని, శ్రీకృష్ణుణ్ణి. కృష్ణుడు పాలు తాగడం మొదలుపెట్టాడు. కానీ పాలు మాత్రమే కాదు, ఆమె జీవితమంతా చేసిన పాపాలను, ఆమె ప్రాణాన్నే తనలోకి లాగేశాడు. నొప్పితో పూతన భయంకరంగా అరవసాగింది. ఆమె అసలు రాక్షస రూపంలోకి మారి భారీ శబ్దంతో, అంటే పెద్ద పెద్ద శబ్దాలతో అరుస్తూ నేలపైనకి పడిపోయింది. ఆ శబ్దం విన్న యశోదమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. చూస్తే పర్వతం లాంటి ఒక రాక్షసి కింద చనిపోయి పడి ఉంది. ఆమె ఛాతి మీద మాత్రం చిన్న కృష్ణుడు ఏమీ జరగనట్టు నవ్వుతూ ఆడుకుంటున్నాడు. యశోదమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె తన బిడ్డను గుండెలకు హత్తుకొని, నా కృష్ణయ్యకు ఏమీ కాలేదు కదా అని ప్రేమగా ముద్దు పెట్టుకుంది. ఇక్కడే ఈ కథ మన హృదయాన్ని తాకుతుంది. పూతన ప్రేమతో రాలేదు, భక్తితో రాలేదు, చంపాలనే ఉద్దేశంతో వచ్చింది. అయినా శ్రీకృష్ణుడు ఆమె చేసిన పాపాలని గుర్తు పెట్టుకోలేదు. ఒక్క క్షణం తల్లిలా ఒడిలోకి తీసుకున్న ఆ మాతృభావాన్నే స్వీకరించాడు. అంతేకాదు, తల్లికి దక్కే స్థానాన్నే ఇచ్చాడు, ఆమెకి మోక్షాన్ని ప్రసాదించాడు. ఇదే కృష్ణుడి ప్రేమ, ఇదే ఆయన అపారమైన ప్రేమ. అందుకే భక్తులు అంటారు, మన తప్పులు ఎంత పెద్దవైనా ఒక్కసారి ఆ శ్రీకృష్ణుని నిజమైన మనసుతో ఆశ్రయిస్తే ఆయన మనల్ని శిక్షించడు, తన ప్రేమతో మార్చేస్తాడు. రాధే కృష్ణ, రాధే రాధే, శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.